వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలోని రామలింగాపురం రైల్వే బ్రిడ్జి అండర్ బ్రిడ్జి వద్ద ఉన్నాం. ప్రస్తుతము గత కొంతకాలం నుంచి ఇక్కడ పెద్ద సమస్య. చిన్నపాటి వర్షం వచ్చినప్పటికీ ఈ ప్రాంతం మొత్తం నీటితో ఒక చెరువు మాదిరిగా తలపిస్తూ ఉంది. ప్రధానంగా ఇటు నెల్లూరు నగరంలో నుంచి ఇటు విఆర్సి వైపు నుంచి ఇటు బాలాజీ నగర్ ముత్కూరు వైపు వెళ్ళాలన్నా, ఇటు ముత్కూరు బాలాజీ నగర్ వాసులు మొత్తం విఆర్సి వైపు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండేది. అయితే ఇక్కడ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 1,17,00,000 రూపాయలతో ఈ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. అసలు ఇక్కడ ఏమేమి ఏర్పాటు చేశారు ఏంటి అనేది కూడా తెలుసుకునేందుకు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. అన్న నమస్తే. మీరు ఇక్కడేనా, ఇక్కడ వాసులేనా? ఏంటి బ్రిడ్జి పరిస్థితి ఏంటి? ఒకప్పుడు చూస్తే చాలా అధ్వానంగా ఉండేది. ఇప్పుడు 1,17,00,000తో మొత్తం ఇక్కడ రూపొందించారు. చాలా అందంగా, అంటే బొమ్మలు మొత్తం చిత్రాలతో ఇచ్చేశారు. ఏంటి మొత్తం దీని గురించి చెప్పాలంటే సుమారు 40-45 సంవత్సరాల ముందు ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. అంతకుముందు ఇక్కడ రైల్వే గేట్ ఉండేది. మేము చిన్నపిల్లలప్పుడు ఇక్కడ మేము ఆడుకుంటూ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ ట్రాఫిక్ అదే విధంగా ఉండి చాలా గందరగోళంగా ఉన్నప్పుడు మన గవర్నమెంట్ అప్పుడు నిర్ణయం చేసుకున్నప్పుడు సుమారు ఇందిరాగాంధీ గారు వాళ్ళు కూడా ఈ దారిలో పోయినట్టు మాకు గుర్తు మామూలుగా ఆ టైంలో. అప్పుడు వాళ్ళు చూసి దీన్ని ఏదో ఒకటి చేయాలి, ఒక అండర్ బ్రిడ్జి ఇలాగ నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టున్నారు. అప్పుడు ఆ టైంలో 1973 నుంచి 75 లోపల ఎప్పుడో స్టార్ట్ అయింది ఇది వాస్తవంగాను. సుమారు 50 సంవత్సరాలు కావచ్చు, ఆ సంవత్సరం 50 సంవత్సరాలు కావచ్చు. ఈ 50 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి నిర్మించిన తర్వాత ఒక 15 సంవత్సరాలు మాత్రమే మాకు ఒక సంతోషంగా ఉండింది. ఈ విధంగా అంటే ఒక బ్రిడ్జి పడింది మనకి, ఈ రైలు ట్రాక్తో మనకి సంబంధం లేకుండా మనం పోవటం కానీ రావటం కానీ వాటికి మంచి అవకాశం ఉందని చెప్పి అనుకున్నాం. అప్పుడు అదే విధంగా సరే బాగానే ఉంది, ఈ విధంగా మనకి అన్ని అనుకూలంగా ఉండే అనుకుంటే ఒక 25 సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఒక వర్షం కానీ పడితే నరకం అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే మొత్తం నిండిపోద్ది. ఇది నిండిపోతుంది. ఇది నిండిపోయేది కూడా మేము ముందైతే రామలింగాపురం అవతల పక్కన ఉన్నాం. రామలింగాపురంలో ఉన్నాం మేము. రామలింగాపురంలో ఉంటే యువతల పక్కన మన విఎస్సి గారి నుంచి వస్తామంటే ఒక కాలువ ఒకటి ఉంది. ఆ కాలువ ఫుల్ అయిపోద్ది అనమాట. ఆ కాలువ ఫుల్ అయిపోయేసి దీనిలోకి వస్తే వర్షాకాలం ఇది కాలువగా ఉపయోగించుకుంటున్నారు, వర్షాకాలం కాలువగా ఉపయోగించుకుంటున్నారు, ఎండాకాలం అండర్ బ్రిడ్జిగా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది ఆఖరికి. ఎందువల్లంటే ఈ పక్కన వచ్చిన ఫ్లోటింగు ఆ వాటరు మొత్తం రామలింగాపురం బ్రిడ్జిలోంచి ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ వేస్తున్నారు అవతల పక్క. ఆ ఫ్లైఓవర్ దాకా ఒక కాలువలాగా పారేది కదా ఉంది, మేము చూసాం మామూలుగా. ఆ విధంగా జరుగుతుంది. ఇదే విధంగా జరుగుతూ ఉంటే సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి మాత్రం ఇబ్బంది పడతా ఉంటే, ఒక 10 సంవత్సరాల ముందు జరిగింది ఏంటంటే ఇదే బ్రిడ్జిలో సుమారు ఇప్పుడు రామలింగాపురం మనం అండర్ బ్రిడ్జి పైకి ఎక్కేటప్పుడు, ఈ బ్రిడ్జిని పైకి ఎక్కేటప్పుడు రోజుకి 3-4 కంపల్సరీగా ఒక ఫ్యామిలీస్ పోతారే బైకుల మీద, 2 వీలర్ మీద, వాళ్ళు జారి పడిపోయేవాళ్ళు. అక్కడ మేము కళ్ళారా చూస్తూ ఉండేవాళ్ళం. రోజుకి 2-3 కంపల్సరీ అక్కడ చూస్తున్నాం మేము. ఆ విధంగా వాళ్ళు పైకి లేసి కూడా ఏందయ్యా దీని గురించి ఒకరు కూడా పడుచుకునే వాళ్ళు లేరు అని చెప్పేవాళ్ళు. దీంట్లో మంత్రులు తిరిగి ఉండరు, ముఖ్యమంత్రులు ఉండరు, ఎంతోమంది ఈ దాన్ని పోయి ఉండరు, కానీ ఊరు పట్టించుకోవాలా. ఆఖరికి మా టైం బాగుందో ఏందో నాకు తెలియదు, కానీ 30 సంవత్సరాల నుంచి బాధపడ్డాము. ఇప్పుడు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ బాధని ఒకసారి ఆయన వేరియేషన్ చేసుకొని వచ్చి సుమారు ఒక నెల ముందు అనుకుంటా, సుమారు ఒక నెల ముందు ఆయనే ఈ బ్రిడ్జిలోకి వచ్చారు. ఆయనే సొంతంగా ఈ బ్రిడ్జిలోకి వచ్చారు. వచ్చి అక్కడ నిలబడుకొని ఈ విధంగా గుంటలు ఉన్నాయా, ఇటీవల నేను కూడా ఇక్కడ చూడలేదు సరిగాను, ఇదేంది ఈ విధంగా గుంటలు ఉన్నాయని చెప్పని అక్కడనే ఒక ఏదో ఒక టీవీలోనో ఒక ఛానల్లోనో ఒక ప్రకటన కూడా ఇచ్చారు మామూలుగా. ఈ విధంగా ఉంది, దీని మీద ఇమ్మీడియట్లీగా నేను ఏదో ఒక నిర్ణయం తీసుకొని దీన్ని చేయించాలని ఒక నిర్ణయం ఆయన తీసుకున్నాడు. మాకు చాలా సంతోషం వేసింది. ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వచ్చి అక్కడ నిలబడుకొని ఒక ప్రకటన ఇచ్చారు. ఇమీడియట్లీగా దీన్ని వచ్చి ఒక టెండర్ పిలిపిస్తాం మేము, ఈ టెండర్ పిలిచేసి మీకు ఇమీడియట్లీగా దీన్ని చేయించి ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు 60 లక్షల రూపాయలు ఎంతో అవుతుంది చేస్తున్నారు. కానీ ఇదే శ్రీధర్ కోటరెడ్డి గారు రామలింగాపురంలోనే ఆయన ఎప్పుడు పట్టినా ఆయన కూర్చునేది కానీ నిలబడుకునేది కానీ. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాకముందు మాకు బాగా తెలుసు, ఆయన 24 అవర్స్లో కనీసం మామూలుగా ఒక 10 అవర్స్ అయినా సరే మా రామలింగపురంలో తిరుగుతూ ఉండేవాడు అనమాట. దీని మీద బాగా అవగాహన ఉంది. ఆయన కూడా ఇబ్బందులు పడ్డాడు. చేతకు బైక్లు ఎక్కువ పోతుంది. దానివల్ల ఏంటంటే ఆయనకి బాగా అనుభవం ఉంది. కానీ ఈ మధ్య ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సైడ్కి రావడం తక్కువ. అంటే అక్కడ ఇది ఉంది కదా మనకి మినీ బైపాస్ ఉంది కదా, దాంట్లో నుంచి ఆఫీస్ నుంచి రావటం అట్లా పోతుంది. దానివల్ల ఇది ఒక ఇది. ఇప్పుడు ఏంటంటే మనకి
ఇది పడిన తర్వాత ఒక విధంగా ఆయన వల్ల చాలా వరకు మాకు సేఫ్ అయింది. ఇప్పుడు 1,17,00,000తో మొత్తం ఏమేమి నిర్మించారు ఇక్కడ? నాకు తెలిసి మామూలుగా ఫస్ట్ 60 లక్షల రూపాయలతో స్టార్ట్ చేస్తే దీన్ని ఈ 60 లక్షల రూపాయలను 59 లక్షల రూపాయలకు ఎంత కూడా టెండర్ వచ్చింది, వాళ్ళకి ఇచ్చేసామని కూడా వాళ్ళు కూడా చెప్పారు, చేశారు. చేసిన తర్వాత కొన్ని ఈ సైట్స్ కట్టడంలో వాటిల్లో లేవు, ఓన్లీ రోడ్డు వరకు అనుకున్నారు ఆ రోజు. ఈ సైట్స్ కట్టడం వాటిల్లో కొద్దిగా పెరిగింది మళ్ళీ బడ్జెట్. అంతా పూర్తయిన తర్వాత అసలు వాస్తవంగా అయితే ఈ నెల 15వ తేదీ ఇది ఓపెన్ అయిపోయి ఉండాలి. ఉన్న నిర్మాణం ఓపెన్ సెప్టెంబర్ 15వ తేదీకి అయిపోయి ఉండాలి. అది వాళ్ళు చెప్పిన డేట్ అయితే. చేసే మూమెంట్లో అవతల పక్కన ఆ కాలువ నీళ్లు సరిగ్గా పోవట్లేదని చెప్పని ఆ ఫ్లోటింగ్ కూడా ఆ కాలువ వాళ్ళు వచ్చేది. అంటే ఇప్పుడు ఇది ఫుట్పాత్ నడిచి రావడానికి వర్షం వచ్చిన వర్షం రాకున్నా వాస్తవంగా ఇది ఫుట్ పార్క్. ఈ ఫుట్ పార్క్ మీద పోవాలంటే అక్కడ ఇబ్బంది తగిలేదన్నమాట. ఎందువల్ల అంటే అవతల పక్కన ఒక 3 మోటార్లు ఉన్నాయి లోపల. ఈ వాటర్ అన్నీ కూడా కొట్టాల్సింది అదే కొట్టాలి. అది ఒకవేళ కానీ వాళ్ళు కానీ ఆ మోటార్ కానీ రిపేర్ వచ్చి కానీ ఆగిపోతే ఇక ఈ దారిలో పోయే వాళ్ళు నరకయాతనే. ఎందువల్లంటే నీళ్ళు ఓడిపోతాయి. ఇక మేము ఏడాదికి వచ్చాను మళ్ళీ వెనక్కి తిరిగి పోవాల్సిందే. యాడ్ నుంచి విజయమల్లి గేట్ నుంచి కానీ ఇటు మాగుంట్లో ఇట్లా నుంచి పోవాల్సి వస్తుంది అన్నమాట. ఆ విధంగా ఇబ్బంది పడతా ఉన్నాం ఇది లేకుండా. అందువల్ల ఏంటంటే వాళ్ళు అక్కడ బావి దువ్వి ఆ బావిలో మోటార్లు ఇది పెట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ ఇది హైట్లో కట్టారా ఇవి ఫుట్పాత్? ఇది స్టార్టింగ్లోనే కట్టారు. స్టార్టింగ్లోనే హైట్లో కట్టి దీన్ని బాగానే ఉన్నింది. అప్పుడు ఈ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏంటంటే ఆ పైన చేసేసి అది సైడ్ వాల్ కూడా పెట్టిండారు వీళ్ళు. ఈ సైడ్ వాల్ ఉన్నింది, ఆ వాల్ కూడా పడిపోయింది. మొత్తం ఈ వాల్ అంతా పడిపోయింది అని వాళ్ళు ఇదైంది. తర్వాత ఇప్పుడు బడ్జెట్ పెరిగింది అన్నారు కదా, ఇప్పుడు ఏదో 1 కోటి ఇచ్చారు అన్నారు కదా. దానికి ఏంటంటే కారణం అవతల పక్క వచ్చేసి ఒక కాలం ఉంది. ఆ కాలం నీళ్లు దీంట్లో వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా ఇట్లా పనిలో పని ఆపేద్దామని చెప్పిన ఉద్దేశంతో ఆ పని కూడా స్టార్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళు. ఆ పని కూడా స్టార్ట్ చేసిన వల్ల బడ్జెట్ పెరిగింది, డేస్ కొద్దిగా పెరిగినాయి. అందుకే అందరికీ ఇబ్బందిగా ఉంది. కానీ మాకు మాత్రం దశాబ్దాల కాలం నుంచి అనుకుంటున్న ఇది మాకు సుమారు ఒక 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మా బాధల్ని అర్థం చేసుకొని కోటరెడ్డి సీతారెడ్డి గారు కానీ మాకు మంత్రి గారు నారాయణ గారు కానీ వీళ్ళు కలగజేసుకొని ఈరోజు ఈ విధంగా చేశారంటే మాత్రం వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. కోటరెడ్డి సీతారెడ్డి గారికి ముఖ్యంగా తెలుపుతున్నాము. రెండోది ఇంత అందమైన బొమ్మలు ఇట్లన్నీ కూడా ఇంత వేసారు. ఇంతకుముందు ఒక 5 సంవత్సరాల ముందు వేశారు, కానీ వేసినా కూడా వాటిని మెయింటెనెన్స్ లేదు ఆ రోజు. ఈరోజు ఆ బొమ్మలకి ఈ బిజీకి అందం వచ్చింది. మాకైతే మాత్రం చాలా సంతోషంగా ఉంది. అంటే గతంలో కూడా ట్రైన్ పోయేటప్పుడు ఆగిపోయేవాళ్ళు, కింద నుంచి వాటరు ఎంత పడేది. అవును, పడేది. దాని గురించి కూడా చాలాసార్లు మేము ఇదే విధంగా మీలాగా ఇప్పుడు వచ్చి కొన్ని ఛానళ్ళు కూడా వాయిస్ కూడా తీసుకున్నారు. ఆ విధంగా ఏందండి ఇది అని చెప్పి అంటే పడేవాళ్ళు. దాని గురించి కూడా పచ్చుకునేవాళ్ళు కాదు. ఇది కూడా సుమారు 1.5 సంవత్సరం ముందే, 1 సంవత్సరం అనుకుంటా, సుమారు 1.5 సంవత్సరం కూడా కాదు, 1 సంవత్సరం ముందు కింద వచ్చేసి ఆ వాటర్ పడకుండా ఆ కింద అది వాళ్ళు రైల్వే వాళ్ళు అది కట్టారు. ఇది అట్లా కొత్త విద్య ఆల్రెడీ మనకి వేసారు. ఇది దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఆకుండా కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నీళ్ళు కూడా ఏం పడవు మామూలుగా. ఏది ఏమైనా కూడా కోటరెడ్డి సీతారెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి మరియు మన మంత్రి నారాయణ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దీనివల్ల ప్రధానంగా చెప్పడం ఏంటంటే ఒకవేళ ట్రైన్ పోయినప్పుడు కూడా అక్కడ బాత్రూంలో వాడిన వాటర్ కూడా కింద పడేది. దానికోసం ఇటు నుంచి అటు వచ్చే వాళ్ళు కూడా మొత్తం నిలబడిపోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా రైల్వే వాళ్లకు కోటమిరెడ్డి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి చెప్పి అవి కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది చెప్పండి. అంటే గతంలో చూస్తే చాలా అధ్వానంగా ఉండేది, చిన్నపాటి వర్షానికి కూడా ఒక చెరువు మారిగా తలపించేది. ఇప్పుడు ఎలా ఉంది? 1,17,00,000 రూపాయలతో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేయించాడు, ఫుట్పాత్లు అదేవిధంగా అన్ని విధాలుగా. ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. మాది ఇక్కడే సార్ మెడికల్ షాపు. నేను 10 ఏళ్ళుగా ఇక్కడే మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ వర్షం వచ్చిందంటే చాలు ఏరియా మొత్తం భయపడేవాళ్ళు. ఇటు నుంచి రాకుండా అటు తిరిగిపోవడం, అక్కడే అటు నుంచి అటే వెళ్ళిపోయేవాళ్ళు. ఇటంతా రాకుండా అటు ఈడ వస్తే సగం లోతు. దాంతోపాటు ఈ మోటార్ సైకిల్ వాళ్ళందరూ పోతూ ఉంటే ఆగిపోతాయి, ఆగిపోతాయి, బస్సులు ఆగిపోతాయి, ఏదన్నా ఆటోలు ఆగిపోతాయి. వాళ్ళ వల్ల ఇంకా ట్రాఫిక్ ఎక్కువైంది. చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఆ ఫుట్పాత్ అటు నుంచి నడిచిపోయేవాళ్ళు కానీ ఇటు నుంచి వచ్చేవాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అండి. ఇప్పుడు ఇది రోడ్డు వేయడం వల్ల చాలా సంతోషంగా అందరూ బాగా హ్యాపీగా
రేపు ఉదయం వెహికల్స్ పోవడానికి రావడానికి నీళ్లు నిలబడకుండా ఈ చేస్తున్నందుకు ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే గారికి నిజంగా చాలా 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 థ్యాంక్ యూ చెప్పాలండి. చాలా సంతోషంగా ఉంది. ఒకటి అంటే ఒక పక్క రోడ్డు నీట్గా ఉంది, ఇటు అటు ఫుట్పాత్లు, బొమ్మలు ఇవన్నీ చాలా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. చాలా బాగుంది కూడా చూడడానికి నీట్గా. ఇక్కడ అందరూ ఎక్కువగా నడిచిపోయే వాళ్ళు అటు నుంచి ఇటు నుంచి అటు నడిచిపోయే వాళ్ళు కూడా చూడడానికి నీట్గా చాలా బాగుంది. ఇక్కడ నీళ్లు నిలబడకుండా నీట్గా చేస్తున్నారు. కింద రోడ్డు కూడా మంచిగా రోడ్డు వేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. గతంలో ఇక్కడ వెహికల్స్ ఆగిపోయాయి కదా? ఆగిపోతాయండి. ఇక్కడ వాటర్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఆగిపోతాయి. ఏడ ఇంత మోకాలు లోతు నడుము లోతులు నీళ్ళు ఆగిపోయాయి. వాటిల్లోనే ఆగిపోయాయి మోటార్ సైకిళ్ళు. వాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు అటు నుంచి ఇటు రాలేక ఇక్కడ ఆగిపోతారు. కార్లు ఆగిపోతాయి. ఆ కార్లు ఆగిపోవడం వల్ల ఇంకా దాని వెనక ఇంకా ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది ముసలోళ్ళు కానీ ముతకోళ్ళు కానీ బాగా ఇటు పోయి రావడానికి ఇక్కడ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇటుపక్క ఈ పోటీకెళ్ళే వెహికల్స్ ఎక్కువగా పోతుంటాయి. ఈ రోడ్లో నుంచే పోవాలి. బాగా ఇబ్బందులు పడేవాళ్ళు వచ్చి అటు ముత్తుకూరు, కృష్ణపట్నం పోర్టు, అదేవిధంగా బాలాజీ నగర్ వాళ్ళు మొత్తం ఎమర్జెన్సీ హాస్పిటల్ పోవాలంటే వర్షాకాలంలో ఇబ్బంది పడేవాళ్ళు. చాలా ఇబ్బందులు పడేవాళ్ళండి. ఎన్నోసార్లు ఇప్పుడు నుంచి మేము 10 ఏళ్ళ నుంచి ఇక్కడే చూస్తూ ఉన్నాం. మా మెడికల్ షాప్ దగ్గరే చాలామంది ఆగి ఉండేవాళ్ళు. ఈ వర్షం తగ్గిన తర్వాత పోదామని. ఈడకు వస్తే ఈడ వెహికల్స్ సెల్ఫ్ ఆగిపోయి ఈడ ఇబ్బందులు పడేవాళ్ళు. మెయిన్ ఊర్లన్నీ ఎక్కువ ఇటే ఉండడం వల్ల చాలామంది ఈడ ఇబ్బందులు పడేవాళ్ళు. చాంఘాట్ నుంచి తిరిగిపోవడం, ఇటు ఆ చివరి నుంచి తిరిగిపోవడం, ఇవన్నీ బాగా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడైతే నీట్గా రోడ్లు వేస్తున్నారు. అటుపక్క ఇటుపక్క నీట్గా పెయింట్లు వేసి చాలా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు దీన్ని. చాలా చాలా థ్యాంక్ యూ. ఎవరు చేశారు అనుకుంటున్నారు? రూరల్ ఎమ్మెల్యే గారు. ఇంకెవరు ఇట్లాంటివి చేసేది ఆయనే కదా. ఎమ్మెల్యే గారే చేస్తారు. చొరవ తీసుకున్నారు. బాగా నీట్గా చేస్తున్నారు. ప్రతి వారం గిరిధర్ రెడ్డి గారు వచ్చేసి వారం చూసిపోతున్నారు ఇక్కడికి వచ్చి. ఇక్కడంతా బాగా నీట్గా ఉంది. బాగా చేస్తున్నారు. తొందరలో ఇది కనుక స్టార్ట్ అయితే ఇక్కడ అటు ఇటు రాకపోకలు నీట్గా ఉంటాయి. అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు నీట్గా బాగుంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది పరిస్థితి. అంటే ప్రధానంగా మనం ఇప్పుడు చూస్తున్నాము, ఈ గతంలో అయితే ఇక్కడ అసలు రోడ్డు లేదు. అదేవిధంగా చిన్నపాటి వర్షం వచ్చిన ఒక చెరువు మాదిరిగా తలపించేది. కనీసము పాదచారులు కూడా వెళ్ళలేని పరిస్థితి. మరోపక్క చూసుకుంటే ట్రైన్లు పోయినప్పుడు ఆ బాత్రూంలో నుంచి ఆ వాటర్ మొత్తం పడేది. దానికోసం ఇటు అటు ప్రజలు వాహనాలు కూడా ఆగిపోయి ప్రస్తుతము కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 1,17,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఒక మంచి రోడ్డుతో పాటు ఫుట్పాత్, అదేవిధంగా అక్కడ లోతైన ఒక కాలువ మాదిరికి ఇచ్చేసి ప్రత్యేకమైన ఒక మోటార్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వైపులా అయితే గతంలో చూస్తే అస్సలు అంత చండాలంగా ఉండేది. ఇప్పుడు మంచి చిత్రాలు, మంచి ఒక ఆదర్శంగా కనిపించే విధంగా ఒక బొమ్మలు కూడా గీయడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఇక్కడ అండర్ బ్రిడ్జ్, రామలింగాపురం అండర్ బ్రిడ్జి చాలా సుందరవదనంగా ఉంది. ఈ ప్రాంతవాసులు మొత్తము, అసలు నెల్లూరు ప్రాంతవాసులు మొత్తం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందిస్తుండడం ఆనందనీయం. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV, రామలింగపురం అండర్ బ్రిడ్జ్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.